హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్వుడ్ టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను న్యూ ఇయర్ సందర్భంగా మీరు వేరే వాళ్ళకి విషెస్ చెప్పడానికి మీరే ఓన్గా ఒక న్యూ ఇయర్ విషెస్ సంబంధించినటువంటి వీడియో క్రియేట్ చేసుకుని ఎలా పంపాలన్నది నాకు తెలిసిన పద్ధతిలో చెప్తానమాట. అట్లాగే నేను December 31st వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ముందుగానే చెప్పేస్తున్నానండి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వీడియో ఎడిటింగ్ అంటే అమ్మో అది మా వల్ల అవుతుందని మాత్రం అనుకోవద్దు. చాలా సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. కాబట్టి ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చాలామంది చూస్తున్నారు కానివ్వండి, అసలు లైక్ సబ్స్క్రైబ్ ఇవేమీ చేయట్లేదు అనమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇట్లాంటి టెక్నాలజీ కంటెంట్ మీకు చాలా వస్తూ ఉంటుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ముందుగా కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకుని వీడియో రేషియోని 16:9 సెలెక్ట్ చేసుకునండి. ఆ తర్వాత నేను గ్యాలరీ మీద క్లిక్ చేసి నా గ్యాలరీలోంచి ఒక ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. వీడియోకు కావాల్సినటువంటి అన్ని టెంప్లెట్స్ని లింక్ రూపంలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేశాను. తర్వాత దీన్ని సుమారుగా ఒక 18 సెకండ్స్ వరకు ఆ టైం లైన్ అడ్జస్ట్ చేసుకుంటారు అనమాట. మీరు ఎంత లెంగ్త్ పెట్టుకుంటారనేది మీ ఇష్టం అనమాట. నేనైతే జస్ట్ 18 సెకండ్స్ పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇలాగ 18 సెకండ్స్ పెట్టుకున్న తర్వాత ఈ వీడియోకి మనం ఒక డూప్లికేట్ లేయర్ యాడ్ చేయాలి. ఏం లేదంటే సింపుల్గా ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత లెఫ్ట్లో టాప్లో 3 డాట్స్ ఉన్నాయి కదండి, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డూప్లికేట్ యాజ్ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇంకొక డూప్లికేట్ లేయర్ వచ్చేసింది అనమాట. ఆ తర్వాత రైట్ సైడ్లో ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిని కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఈ ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోనండి. సింపుల్గా ఇక్కడ మనకి ఇలాగ అడ్జస్ట్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత ఇప్పుడు మనం లేయర్ మీద క్లిక్ చేసేసి ఈ లేయర్కి తగ్గట్టుగా ఒక ఫోటోని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఫుల్ సైజ్ పెట్టుకుంటున్నాను, మీరు మీకు తగ్గ ఫోటో ఏదో ఒకటి పెట్టుకుని ఆ తర్వాత కిందకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మ్యాజిక్ రిమూవర్ అనే ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ ఫోటో తాలూకు బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది. నేనంతా యాప్లోనే చేసేస్తున్నాను. యాప్లో బ్యాక్గ్రౌండ్ సరిగ్గా రిమూవ్ అవ్వకపోతే మీరు remove.bg వెబ్సైట్లోకి వెళ్ళండి, అక్కడ ఇంకా బాగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్గానే రిమూవ్ అయింది. ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని స్క్రీన్కి తగ్గట్టుగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుని పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో తాలూకు లేయర్ని కొంచెం మొత్తం 18 సెకండ్స్కి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట. ఓవరాల్గా అయితే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ చూశారు కదండి, మొత్తం ఇట్లా వచ్చిందనమాట. ఆ తర్వాత ఈ ఇమేజ్ మీద ఒకసారి క్లిక్ చేసుకుని ఇన్ యానిమేషన్ అన్న ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఈ ఇమేజ్ ఎలా రావాలన్నది పెట్టుకుంటాను అనమాట. నేనైతే జస్ట్ లాస్ట్ ఆప్షన్ అయినటువంటి వైప్ అప్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తానండి. అంటే కింద నుంచి అలా స్లోగా కొంచెం వచ్చేలా పెట్టుకుంటాను. అట్లాగే వైప్ యొక్క లెంగ్త్ వచ్చేసి 4.5 పెడతానండి, అంటే కొద్దిగా స్లోగా వస్తుంది అనమాట. మీరు ఏ రేషియోలో పెట్టుకుంటారని మీ ఇష్టం. నేను ఒకసారి అలా పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, కింద నుంచి అలా స్లోగా నా ఇమేజ్ పైకి వచ్చేలాగా అడ్జస్ట్ చేశాను అనమాట, వైప్ అయ్యేలాగా. ఓవరాల్గా అయితే కొంతవరకు ఇప్పుడు వీడియో రెడీ అయిందనమాట. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ లేయర్ మీద ఒకసారి క్లిక్ చేసి ఈ లేయర్లోంచి ఒక స్నో పార్టికల్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను. అంటే వీడియోకి స్నో ఎఫెక్ట్ తీసుకొస్తాను అనమాట. దీని తాలూకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను 19 సెకండ్స్ ఉన్నటువంటి స్నో పార్టికల్స్ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తాను. అయితే ఇది పోర్ట్రేట్ మోడ్లో ఉంది, దీన్ని నేను ల్యాండ్స్కేప్ మోడ్లోకి మారుస్తాను అనమాట. ఏం లేదంటే సింపుల్గా సైడ్ జరుపుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రైట్ సైడ్ ఉంది కదా, కిందకి స్క్రోల్ చేసిన తర్వాత స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఫుల్ స్క్రీన్ పెట్టుకుంటాను. ఓవరాల్గా ఇమేజ్ అలా స్క్రీన్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆ బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే స్క్రీన్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ స్క్రీన్ అనేది పెట్టుకుంటే ఈ యొక్క స్నో పార్టికల్స్ అనేది ఆ ఇమేజ్లో పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. ఓవరాల్గా అయితే మనకి వీడియో ప్లే అయిన తర్వాత అది బాగా కనపడుతుంది. ఇప్పుడు ఈ వీడియోకి తగ్గ ఆడియో క్లిప్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుందండి. అఫ్కోర్స్ ముందు స్టిక్కర్స్ యాడ్ చేసిన తర్వాత ఆడియో క్లిప్ యాడ్ చేయాలి. తర్వాత స్టిక్కర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫైర్ వర్క్స్ పార్టీ అని ఉంచండి, అందులోంచి వెళ్ళి ఒక మంచి స్టిక్కర్ని సెలెక్ట్ చేస్తున్న ఫైర్ వర్క్స్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. నాకైతే ఈ ఎఫెక్ట్ నచ్చింది, మీరు మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. ఈ రెడ్ కలర్లో ఉన్నటువంటి ఫైర్ వర్క్స్ చాలా నీట్గా అందంగా కనపడుతుంది కాబట్టి దీన్ని నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తాను అనమాట. ఓవరాల్గా ఆ 18 సెకండ్స్కి తగ్గట్టుగా వచ్చేలాగా పెట్టుకుంటాను. నాకైతే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఇంకొక రైట్ సైడ్ కూడా అదే స్టిక్కర్ పెట్టుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు దాన్ని డూప్లికేట్ చేస్తానమాట. సింపుల్గా ఏం లేదండి, మళ్ళీ ఆ ఫైర్ వర్క్ స్టిక్కర్ మీద క్లిక్ చేసి లెఫ్ట్లో టాప్లో ఉన్నటువంటి
3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొక స్టిక్కర్ అక్కడ డూప్లికేట్గా యాడ్ అవుతుంది అనమాట. దాన్ని జస్ట్ రైట్ సైడ్లోకి అడ్జస్ట్ చేస్తాను. ఆ తర్వాత మధ్యలో మన ఇమేజ్ వచ్చింది కదా, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఓవరాల్గా చూశారు కదండి, చాలా బాగా వచ్చింది. అయితే ఫైర్ వర్క్స్ అనేది స్టార్టింగ్లోనే రాకుండా కొంచెం మిడిల్లో వస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఈ యొక్క వీడియోకి తగ్గట్టుగా ఒక ఆడియో క్లిప్ యాడ్ చేస్తాను. దాని తాలూకు లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలోని ఆడియో క్లిప్ అనమాట. అయితే అది ఇక్కడ నేను ప్లే చేయదలుచుకోలేదు, కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి వేరే ఆడియో క్లిప్ మీకు ప్లే చేసి చూపిస్తాను చివరిలో. మొత్తంగా చూసుకుంటే డౌన్లోడ్స్లో వచ్చింది అనమాట. ఆ ఆడియో క్లిప్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. అయితే ఆ ఆడియో క్లిప్ని నేను ఈశ్వర్ టెక్ అన్న యూట్యూబ్ ఛానల్ నుంచి నేను తీసుకున్నాను అనమాట. అక్కడ తీసుకున్నటువంటి ఆ ఆడియో క్లిప్ని ఇక్కడ యాడ్ చేశాను. ఓవరాల్గా అయితే ఆడియో క్లిప్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి ప్లే చేసి చెక్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత ఫోటో లేయర్ మీద క్లిక్ చేసి దాని తాలూకు ఈ ఆడియో సౌండ్ ఏదైనా ఉంటే అది మొత్తం మ్యూట్ చేసేస్తాను. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ ఏదైతే ఉందో దానికి కొంచెం ఇక్కడ బీట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ దాకా తీసుకెళ్ళి ఒకసారి ఆపి ఆ ప్లేస్లో ఈ ఫైర్ వర్క్స్ వచ్చేలాగా నేను పెడతానమాట. ఓవరాల్గా ఫస్ట్ బీట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ టైం లైన్ ఆపుతానండి. అక్కడ ఆపేసి ఈ ఫైర్ వర్క్స్ స్టిక్కర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేలాగా నేను పెట్టుకుంటాను అనమాట. ఓవరాల్గా నేను పర్ఫెక్ట్గా సెట్ చేశానని అనుకుంటాను. ఇక్కడ చూశారు కదండి, ఆ స్టిక్కర్స్ని నేను ఇప్పుడు కొంచెం ట్రిమ్ చేస్తానండి. 2 సైడ్స్ ఉన్నటువంటి ఆ స్టిక్కర్స్ని నేను ఇక్కడ పెట్టుకుంటాను అనమాట. వీడియో యొక్క లెంగ్త్ కొంచెం ఎక్కువైనా సరే కొంచెం 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోనండి. స్టిక్కర్స్ని ఇప్పుడు నేను మిడిల్లోకి అడ్జస్ట్ చేశాను అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అయినాయని అనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తానికి వీడియో అయితే రెడీ అయిందండి. ఒకసారి నేను ప్లే చేసి చూస్తాను. ఎనీహౌ ఇక్కడ చూడండి, నా ఫోటో ఫుల్గా వచ్చాక ఫైర్ వర్క్స్ వస్తున్నాయి అనమాట. అలా అయితే చూస్తానికి బాగుంటుందనే ఉద్దేశంతో నేనైతే అడ్జస్ట్ చేశాను. మీరు ఆ ఫైర్ వర్క్స్ స్టార్టింగ్ నుంచే పెట్టుకుంటారంటే అది మీ ఇష్టం. ఆ తర్వాత వీడియోని నేను ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తానన్నమాట. అట్లాగే నేను ఇంకొక ఫోటోతో కూడా ఈ వీడియోని రెడీ చేశాను. మొత్తంగా 2 వీడియోస్ రెడీ చేశాను. వాటిని నేను ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. వీటిలో మీకు ఏది నచ్చింది అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ.